హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. ఒక్కటి గుర్తుపెట్టుకో, సహనం కలిగిన వ్యక్తికి వచ్చే కోపం ఆకలితో ఉన్న సింహం కంటే ప్రమాదకరమైంది. అలాగే గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కన్నా భయంకరంగా ఉంటుంది. నటన ముందు నిజాయితీ ఎప్పుడూ ఓడిపోతూనే ఉంటుంది. కానీ నటనకు నిజాయితీ ఏదో ఒకరోజు ఖచ్చితంగా సమాధానం చెబుతుంది. మన సక్సెస్ ఎలా ఉండాలంటే, మనల్ని వద్దు అనుకుని వదిలి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఎందుకు వెళ్ళిపోయామా అని బాధపడేలా ఉండాలి. ఈ రోజుల్లో మనల్ని మించినోడు ఎవరు అనే ముందు మనల్ని ముంచోటేడెవడో అనేది తెలుసుకోగలగాలి. అలాగే అవసరాలు అడిగేలా చేస్తాయి, అత్యవసరాలు అడుక్కునేలా చేస్తాయి. సొమ్ములతోనూ సమయంతోనూ అప్రమత్తంగా ఉన్నప్పుడే అవసరాలనేవి పలకరించినట్లు ఉంటాయి, లేదంటే అత్యవసరాలై పరిగెత్తిస్తూ ఉంటాయి. గుర్తుపెట్టుకో, ఒకరి పొట్ట కొట్టకుండా మన బ్రతుకు మనం సక్రమంగా బ్రతకడమే సమాజ సేవ. మన జీవిత తీరం దాటాలంటే శోకాల వెనక్కి దుఃఖాలు సుఖాలు ప్రయాణం అనేది చెయ్యాలి. చెట్టుకి ఒక ఆకు రాలితే మరొక ఆకు పుడుతుంది, కానీ మనిషికి ఒక్కసారి విలువ పోతే మళ్ళీ విలువ పుట్టదు. మంచితనం మరీ ఎక్కువైతే మనవాళ్లే మనకు శత్రువులవుతారు. నట్టింట్లో నవమాసాలు మోసి కని పెంచి మన ఎంగిలిమూతి కడిగిన అమ్మ గొప్పదైతే, పక్కింట్లో పుట్టి పెరిగి మన గుమ్మంలో అడుగుపెట్టి మన ఎంగిలి పళ్ళెం కడుగుతున్న భార్య కూడా గొప్పదే కదండి. మనం పోయాక మన సమాధి ఎవరు కడతారో కూడా మనకు తెలియదు. ఇంతటి బ్రతుకుకి కొందరు ఎదుటివారి ఇల్లు కూలుస్తారు, కొందరు కాపురాలు కూలుస్తూ ఉంటారు. అయితే ఇది లేదు అది లేదు అని ఏడ్చే కన్నా ఉన్నదానిలో అవకాశం వెతుక్కోవడం వివేకవంతుల లక్షణం. ఒక వస్తువుని కొత్తలో బాగా ఇష్టపడి కొంతకాలం తర్వాత పక్కన పడేస్తాం. దురదృష్టం ఏంటంటే ఇదే పద్ధతి మనుషుల మీద కూడా ఉపయోగిస్తున్నారు ఇప్పటి జనాభా. నీ నుంచి దూరం అవ్వాలనుకునే వాళ్ళు మొదట నీతో నిర్లక్ష్యంగా ఉంటారు, తర్వాత చిరాకుతో సమాధానమిస్తారు. అదే మీకు సరైన గుర్తు. అలాగే ఒక్క విషయం గుర్తుంచుకోండి, ప్రపంచంలో నువ్వొక సాధారణ మనిషివే కావచ్చు, కానీ కనీసం ఒక్కరికైనా నువ్వు ప్రపంచమంతా గొప్పగా కనిపించేలా జీవించాలి. గుర్తుపెట్టుకో. అలాగే మనం ఎదుటి వారి సంతోషం కోరుకుంటే భగవంతుడు మన సంతోషం కోరుకుంటాడు. మంచితనం ఏదో ఓ రూపంలో నిన్ను దీవిస్తే, చెడుతనం నీ అరచేతిలో ఉండి నిన్ను ఓడిస్తూ ఉంటుంది. ఎవరిని బలవంతంగా మనతోనే ఉండాలని కోరుకోకూడదు. మనం వారికి నచ్చితే మనతో ఉంటారు, లేదంటే పోతూ ఉంటారు. పుస్తకం గొప్పతనం అందులో ఉండే విషయం మీద ఆధారపడదు, అది మనకు అందించే ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది. జీవితంలో బయట ఏర్పడే సమస్యలతో కాదు, మనసులోని బలహీనతల వల్ల ఓడిపోతూ ఉంటాము. ఏదైనా పొందాలి అంటే ఇవ్వడం నేర్చుకోవాలి. ఇవ్వడం వలన మనం పొందగలం అనే నమ్మకాన్ని కలిగి ఉండాలి. ఫలితం మీద ఆశ పెట్టుకోకుండా ప్రయత్నించాలి. కృషి చెయ్యకుండా ఫలితం ఆశించకూడదు. నువ్వు ఇవ్వకుండా దేనిని కూడా నువ్వు పొందలేవు. పనికి రాని మొక్కను వనమాలి పీకి పక్కన పడేస్తాడు. ఉపయం లేని వస్తువును చెత్తబుట్టలో పడేస్తారు. పనికిరాని ఆలోచనలను మాత్రం మనసులో పెట్టుకొని ఆలోచిస్తూ ఆరోగ్యం పాడు చేసుకుంటారు ఈ జనాభా. కష్టానికి సాక్ష్యం కన్నీళ్లు అయితే నిజానికి సాక్ష్యం కాలమవుతుంది. మనుషులు వయసును బట్టి మారుతారు అనేది తెలిసిన సత్యం. అవకాశాన్ని బట్టి మారుతారనేది తెలుసుకోవలసిన సత్యం. గడిపేసిన కాలాన్ని అడిగితే జ్ఞాపకాలను ఇస్తుంది. గడుస్తున్న కాలాన్ని అడిగితే ఆనందాన్ని ఇస్తుంది. గడపబోయే కాలాన్ని అడిగితే అవకాశాన్ని ఇస్తానంటుంది. చెరువు నిండినప్పుడు చీమలే చేపలకు ఆహారం, చెరువు ఎండినప్పుడు చేపలే చీమలకు ఆహారం. కొన్ని లక్షల అగ్గిపుల్లలు తయారీకి ఒక చెట్టు చాలు, కొన్ని లక్షల చెట్లను కాల్చడానికి ఒక్క అగ్గిపుల్ల చాలు. పరిస్థితులు ఎలాగైనా మారవచ్చు, కానీ అందుకే ఎవరిని తక్కువగా అంచనా వేయకండి, ఎవరి మనసు గాయపరచకండి. గుర్తుపెట్టుకోండి, నీ ఆనందాన్ని పంచుకునే వారికంటే నీ బాధను పంచుకునే వారికే ఎక్కువ విలువ ఇవ్వండి. జీవితంలో విసిగిపోయిన ఆడది జీవశవంలా ఇంకా బ్రతుకుతూ జీవితంలో పోరాడుతూ ఉందంటే అది తన కడుపున పుట్టిన బిడ్డల కోసం మాత్రమే అయ్యుంటుంది. మానసిక ప్రశాంతత ఉంటే అన్ని సంపదలు ఉన్నట్లే. అందుకు మనసును ప్రశాంతంగా ఉంచండి.
బంధం అంటే అన్నీ బాగున్నప్పుడు కలిసి ఉండడం కాదు, ఏమీ లేనప్పుడు కూడా తోడుగా నిలవడమే బంధం అంటే. దేవుడు నీకు కోరుకున్నంత ధనం ఇవ్వకపోవచ్చు, కానీ కోరుకున్న దానికంటే ఎక్కువ మంచి గుణం ఇచ్చినప్పుడు అదే అదృష్టంగా భావించి మనశ్శాంతిగా జీవించు. బాధల్లో ఉన్నప్పుడు బంధాలు భరోసాగా ఉండాలి, కానీ బంధాలే బాధలుగా మారితే బతుకు బలహీనపడిపోతుంది. అర్థమైంది కదండి. ఆలోచించి తీసుకున్న నిర్ణయం, కష్టపడి తెచ్చుకున్న అవకాశం, ఓటమి తర్వాత వచ్చే అనుభవం, గొప్ప వ్యక్తిత్వం వల్ల వచ్చే అభిమానం వృధాగా ఎప్పటికీ పోవు. అలాగే విత్తనం మట్టిలో ఉండగానే చీమలు, పురుగులు తినేయాలని చూస్తాయి. వాటిని తప్పించుకొని మొలకెత్తుతూ ఉంటే పక్షులు దాన్ని పసిగట్టి పొడిచి తినేయాలని చూస్తాయి. తర్వాత అది పెరుగుతూ ఉంటే పశువులు దానిని పట్టబోతాయి. అయినా అది తట్టుకుని ఎదిగి వృక్షంలా మారితే ఇంతకాలం దాని ఎదుగుదలను అడ్డుకున్న ఆ జీవులన్నీ దాని నీడలోనే తలదాచుకుంటాయి. అదేవిధంగా నీ ఎదుగుదలను చూసి ఈర్షపడిన వారే నీ సాయం కోరుతారు. అప్పటి వరకు కావలసిందల్లా ఒక్కటే, ఏంటి అనుకుంటున్నారా? ఓపిక. ఈ లోకంలో నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. నువ్వే అందరికీ అర్థమయ్యేలా ఉండాలి. మనది తప్పే అయినా వాదిస్తున్నాము అంటే మనం తప్పుదారిలో వెళ్తున్నాము అని అర్థం. ఈ భూమి మీద మన జీవితమే శాశ్వతం కానప్పుడు జీవితంలో వచ్చే సమస్యలు మాత్రం శాశ్వతం ఎలా అవుతాయి? అందుకే ప్రతి నిమిషం నవ్వుతూ సంతోషంగా గడపండి. ఒక్క విషయం గుర్తుంచుకోండి, కష్టాలు భయపెట్టడానికి రావు, ఎలా బ్రతకాలో నేర్పడానికి వస్తాయి. అలాగే పాజిటివ్గా ఆలోచించండి. అందులో దొరికిన ఆనందం ఎన్ని విజయాలు సాధించినా దొరకదు. అలాగే చెడు దారిలో అందరితో నడవడం కంటే మంచి దారిలో ఒంటరిగా వెళ్ళడం మంచిది. ఒకరి కోసం నీ మంచి క్యారెక్టర్ని నువ్వు మార్చుకోకు. మనిషి సులభంగా లభించిన దేన్నైనా హీనంగా చూస్తాడు. అందుకే జీవితం మనిషి పట్ల కఠినంగా వ్యవహరిస్తుంది. యుద్ధం అనేది నీలో నీ కోసం నిన్ను మార్చుకోవడానికి జరగాలి. అప్పుడే దాని ఫలితం అద్భుతంగా ఉంటుంది. అలాగే కన్నీళ్లు మనకి వస్తే బాధ, ఎదుటి వారికి వస్తే జాలి, పగవాడికి వస్తే ఆనందం. రాలే రెండు చుక్కలకి ఇన్ని భేదాలా? నిజమే కదండి. ఈ ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైనది మనసు. అది ఎప్పుడు, ఎందుకు, ఎలా మారుతుందో ఎవ్వరికీ తెలియదు. ఈ రోజుల్లో విజయం ఎలా సాధించాలో చాలామందికి తెలుసు, కానీ ఆ తర్వాత ఏం చెయ్యాలో, ఎలా ప్రవర్తించాలో అది కొద్ది మందికే తెలుస్తుంది. నువ్వు ఏదైనా కొత్తగా ట్రై చేసి ఓడిపోతే దాన్ని పైత్యం అంటారు. ఒకవేళ గెలిస్తే దాన్ని క్రియేటివిటీ అంటారు. గెలిపోటములను బట్టి చూసేవాడి దృష్టి మారుతుంది. అలాగే తెల్ల కాగితం తయారైనప్పుడు స్వచ్ఛంగా ఉంటుంది, తర్వాత దాని మీద రాసే రాతలను బట్టి దాని విలువ ఆధారపడి ఉంటుంది. అలాగే మనిషి కూడా పుట్టినప్పుడు స్వచ్ఛమైన మనసుతో పుడతాడు. జీవితంలో వాడు చేసే పనుల మీదనే వాడి విలువ ఆధారపడి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, జీవితం ఒక ప్రశ్న ప్రయాణం, ఒక సమాధానం. నువ్వు రాకపోయినా ప్రశ్నకి సమాధానం ఆల్రెడీ రాసే ఉంటుంది. అలాగే క్షమించే గుణం, మరిచే గుణం లేనప్పుడు స్నేహం కానీ బంధం కానీ ఎక్కువ రోజులు తోడు రావు. నువ్వు సమయానికి విలువ ఇవ్వకుంటే నువ్వు ఎంత కష్టపడినా నీ శ్రమకు విలువ ఉండదు కదా. ఒకసారి మనిషి కోకిలతో అన్నాడు, నువ్వు నల్లగా లేకపోతే ఎంత బాగుండేది. సముద్రంతో అన్నాడు, నువ్వు ఉప్పగా లేకపోతే ఎంత బాగుండేది. గులాబీతో అన్నాడు, నీకిలా ముళ్ళు లేకపోతే ఎంత బాగుండు. అప్పుడు ఆ ముగ్గురు మూకమ్మడిగా ఇలా అన్నారు, ఓ మనిషి, నీలో ఇలా ఇతరులలో లోపాలు వెతికే గుణం లేకపోతే నువ్వు ఇంకెంత అద్భుతంగా ఉండేవాడివో అని. నిజమే కదండి. అయితే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఒకరు నిన్ను నమ్మి తనకు సంబంధించిన అన్ని విషయాలు నీతో పంచుకుంటున్నారంటే వారు నిన్ను అందరికంటే ఎక్కువగా నమ్ముతున్నారని అర్థం. ఒక్కసారి వారి నమ్మకాన్ని కోల్పోయేలా నువ్వు చేశావంటే తిరిగి ఆ నమ్మకాన్ని పొందాలి అంటే మరో జన్మ ఎత్తాలి. కొన్నిసార్లు నమ్మకం ఎంత బలంగా ఉంటుందంటే పూర్తిగా మోసపోతున్నాం అని తెలుసుకోలేనంత బలహీనంగా. మంచి కొడుకు కావాలనుకునే ప్రతి తండ్రి ముందు తాను మంచి తండ్రో కాదో పరిశీలించుకోవాలి. రామభక్తుడైన హనుమంతుడు లంకా దహనం చేసినప్పుడే రావణుడు ఆలోచించవలసింది వచ్చేది రణం కాదు మరణం అని.
హెచ్చరికలు ఎప్పటికైనా పతనం కోసమే. అమ్మఒడిలో మాటలు, నాన్న చిటికెన వేలు పట్టుకుని నడకను నేర్చుకున్న మనం, ఎవరూ నేర్పకుండా పుట్టగానే మనం నేర్చుకున్నది ఏడుపు మాత్రమే. అందుకు బాధ కలిగినప్పుడు మనసారా ఏడువు, కానీ ఒంటరిగా ఏడువు. గుర్తుపెట్టుకోండి. అలాగే నిజాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలి. అప్పుడే అబద్ధాలను ఆశ్రయించాల్సిన అవసరమే మనకి రాదు. ఒకరు నీ గురించి మాట్లాడుకుంటున్నారు అంటే నీ ఎదుగుదల అప్పటి నుంచి మొదలైనట్లే. ఎదుగుతున్న వారికి చెయ్యందించు. అప్పుడే నీ ఎదుగుదలకు ఇంకొకడు సహాయం చేస్తాడు. అర్థమైంది కదా? తీపి దొరకని వాడు చేదుని, వెలుగు దొరకని వాడు చీకటిని మెచ్చుకుంటాడు. ఇదే జీవితం. పట్టుదల ఉంటే చాలు, దారి ఏదైనా సరే గమ్యం తప్పకుండా చేరవచ్చు. ఉదయించే సూర్యున్ని ఆపడం ఎవ్వరి తరం కాదని గుర్తుపెట్టుకోండి. ఏమీ లేనప్పుడు అన్నీ ఉన్నట్లుగా ఉండదు, అన్నీ ఉన్నప్పుడు ఏమీ లేనట్లుగా ఉండు. ఇదే మనిషి మనుగడకు మంచి జీవితం. అలాగే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. అందరూ నీ దగ్గర సంతోషంగా ఉంటున్నారంటే కొన్ని విషయాలు దగ్గర నీవు కాంప్రమైజ్ అవుతున్నట్టు అని. నీవు అందరి దగ్గర సంతోషంగా ఉండగలుగుతున్నావంటే వారి తప్పులను మీద పట్టించుకోకుండా బంధానికే ఎక్కువ విలువిస్తున్నారని అర్థం. మీ బాధలను ఎవరితోనూ ప్రచారం చేయకండి. ఎందుకు అంటే దానిని ఎవ్వరూ కొనుక్కోరు. మనిషి ఆధీనంలో కర్మ, భగవంతుని ఆధీనంలో కర్మ ఫలం ఉంటాయి. మూలం మట్టే అయినా మొలకెత్తడం ప్రధానం. మనం ఎలా పుట్టినా మంచిగా బ్రతకడమే ముఖ్యం. బురదలో పుట్టిన తామర అందంగా బయటకు వస్తుంది. అలాగే పుట్టుక సాధారణమే అయినా లక్ష్యం ఉన్నతంగా ఉండాలి. వెనుతిరిగి చూడకు. నిన్ను కాదనుకున్న కాలం కోసం, నిన్ను వద్దనుకున్న మనుషుల కోసం. జీవితంలో మంచి రోజులు చూడాలంటే కొన్ని చెడ్డ రోజులను తప్పకుండా దాటాలి. ఆకలితో ఉన్న జంతువు కన్నా కూడా అత్యాశతో ఉన్న మనిషి చాలా ప్రమాదకరం. ప్రపంచంలో ఒక మనిషికి మాత్రమే ఉండే ప్రమాదకరమైన మానసిక రోగం ఓర్వలేనితనం. తనకు లేనిది ఉన్నవాళ్లను చూసి ఏడ్చేవాడిని ఎన్ని ఉన్నా వాడు నిత్య దరిద్రుడే. సంతోషాన్ని పంచుకున్న క్షణాలను, ఆనందంగా నవ్వుకున్న రోజులను గుర్తుపెట్టుకుని గొడవలు, కోపాలను, కలహాలను మర్చిపోవాలి. లేకపోతే ఆ గొడవలు, కోపాలు మనుషులను దూరం చేస్తాయి. అందుకే గుర్తుపెట్టుకోవడమే కాదు, మర్చిపోవడం కూడా ముఖ్యం అని తెలుసుకో. అర్థమైంది కదండి? ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. ఏంటి అంటే, నువ్వు ఎలా బ్రతకాలి అంటే, నువ్వు అందరూ నిన్ను పొగిడేలా ఉండాలి. కానీ నీ వెంట ఉండి ఏదో పొగుడుతున్నారు అంటే అవి మాత్రం మీరు నమ్మకండి. ఎవరైనా కానీ నిన్ను తిట్టి పైకి తీసుకొచ్చేవాడినే నమ్మాలి తప్పితే అనవసరంగా నువ్వు తప్పు చేసినా కూడా పొగడాలి అని చూస్తే మాత్రం వాళ్ళని అస్సలు నమ్మొద్దు. ఒక్కొక్కరు నీ కాళ్ళ దగ్గరకు వచ్చేలా నువ్వు బ్రతకాలి. ప్రతి ఒక్కరూ నీ ముందు తల దించుకునేలా బ్రతకాలి. నీ శత్రువు కూడా ఆప్తుడైపోయేలా అంతలా బ్రతకాలి. అర్థమైంది కదండి? సో చూశారు కదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి చాణక్యనీతి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో మరిన్ని మంచి మాటలు, మరిన్ని మంచి వీడియోస్ తెలుసుకుందాం.